మురుకుల వడియాల కోసము ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను, అలాగే ఒక చెంచా ఉప్పు తీసుకున్నాను. ఈ కప్పు బియ్యం పిండికి 2 కప్పుల నీళ్ళు ఎసరు పెట్టుకుంటాము. 1 కప్పు నీళ్ళులో పిండి కలుపుకుంటాము. స్టవ్ వెలిగించి 2 కప్పుల నీళ్ళు ఎసరు పెట్టుకున్నాను. అలాగే ఉప్పు వేసేసాను. నానబెట్టిన సగ్గుబియ్యం కూడా వేసేద్దాము. నీళ్ళు బాగా మరిగాయండి. మరిగిన దాంట్లో రెడీ చేసి పెట్టుకున్న కారం, చీరమిరపకాయ కారం వేసేసాను. అలాగే బియ్యపిండి కూడా వేసేస్తున్నాను. బాగా మనము ఇలాగ కలపాలండి. పప్పు గుత్తితో ఉండలు లేకుండా మనము ఇలాగ కలుపుతూనే ఉండాలన్నమాట. ఇలా జారుతుంది. స్టవ్ ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాము. చల్లారేక మురుకుల వడియాలు పెట్టేసుకుందాము. ఇదిగోండి, ఇలా వడియాలన్నీ పెట్టేసాను. చివర కొంచెం పిండి మిగిలింది, ఇలా గులాబీలా పెట్టుకున్నాను. ఏది మనం వేస్ట్ చేసుకోకూడదు కదండి. సాయంత్రము తిరిగేసుకుందాము. ఇదిగోనండి, మురుకుల వడియాలు రెడీ అయిపోయాయండి. కామెంట్ల రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.